హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పర్ఫెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో కన్నా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్ లేకపోయినా మనం చికెన్తో తిన్న టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అంత బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ విరగకుండా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందైతే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. నేనైతే బిర్యానీ కోసమని ఇలా బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీనిని 2 టైమ్స్ వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. మరీ ప్రెస్ చేస్తూ అయితే ఏమీ కడగవసరం లేదండి. జస్ట్ పైన వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసేసుకొని వాటర్ వంపేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ పోసుకొని దీన్ని అయితే ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ రైస్ నానబెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుందన్నమాట. రైస్ కూడా త్వరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ని బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలా అన్నీ రెడీ చేసేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. చేయటం కూడా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాసెస్లా అనిపించదు అనమాట. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని రైస్కి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకుంటే వాటర్లో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. రైస్కి చక్కగా పడతాయి. అన్నీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర, కొంచెం షాజీరా, ఒక ఇలా యాలక, అలాగే లవంగం, ఒక చిన్న ముక్క చెక్క కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వాటర్లో మరిగి రైస్ ఉడికితే చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. రైస్కి ఉడికేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ బౌల్ని అయితే పక్క స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. అంటే వాటర్ మరగాలన్నమాట. ఈలోపు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉడికించుకున్న 3 ఎగ్స్ని వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఉడికించేసి పెట్టాను. ఇలా ఎగ్స్ ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఈ ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అంటే షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు ఇలా అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు అయితే రైస్ బాయిల్ అయిపోయినాయి, వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని వాటర్ లేకుండా ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట.
యాడ్ చేసుకొని ఒక 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి రైస్. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లోకి ఇలా 3 టమాటాలని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాల్లోంచి పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు కారము, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అన్నమాట. ఇది బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అన్ని మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేస్తే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట బిర్యానీ. ఇలా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ ఎగ్స్కి టమాటో అలాగే పెరుగు మనం వేసిన మసాలాలన్నీ కూడా మంచిగా ఎగ్స్కి పట్టేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. అలాగే రైస్ కూడా ఒక పక్క ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ని లేయర్లుగా వేసేసుకోవాలన్నమాట మొత్తము. రైస్ని కరెక్ట్గా కుక్ చేసుకోవాలి, లేదంటే మనం మళ్ళీ దమ్ చేస్తాం కదా అప్పుడు అంటే విరిగిపోవచ్చు. చక్కగా ఇలా 80% వరకు కుక్ చేసుకున్నారంటే మంచిగా ఉంటుందన్నమాట బిర్యానీ. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ అంతా వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట. అంటే ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. నేనైతే ఇక్కడ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిపోయింది. చూద్దాం బిర్యానీ ఎలా ఉందో. చూసారు కదా, అన్నీ కూడా చక్కగా దమ్ అయిపోయాయి అన్నమాట. ఎప్పుడన్నా ఇలా
అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని బోర్ అనిపించినప్పుడు ఎగ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా రైస్ ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.